జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 19వ తేదీ గురువారం రోజున సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 19వ తేదీ గురువారం రోజున సింహరాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది, నీరసం ఎక్కువగా ఉంటుంది. మీరు అర్థం చేసుకున్నట్లుగా ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. ఆర్థికంగా చూస్తే వచ్చే రూపాయి పోయే రూపాయి అన్నట్లుగా ఉంటుంది. కుటుంబపరమైన సమస్యలు, బాధ్యతలు మానసిక బలహీనతకు కారణమవుతాయి. కలత నిద్ర పడుతుంది. ఈ గురువారం రోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి. శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా మీకు దగ్గరగా ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. వీళ్ళు కుదరని వారు కనీసం శరవణభవ అంటూ 108 సార్లు స్మరణ చేసిన మంచి ఫలితాలను పొందుతారు. ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చవితి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9:01 నుండి 9:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం మీకు మేలు కలిగించే గొడవలకు వెళ్ళడానికి, ప్రతివాదనలు చేయడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈ గురువారం రోజు ప్రతి ఒక్కరూ ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ మంత్ర జపం వలన కెరియర్ పరమైన అభివృద్ధి లభిస్తుంది. ఈ గురువారం రోజు ఆశ్లేష నక్షత్రం వచ్చింది కాబట్టి సర్పారాధన చేయాలి. జంట నాగులను పూజించడం వలన నాగుల యొక్క అనుగ్రహం కలిగి మంచి సంతానం ప్రాప్తిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం కూడా కలుగుతుంది. మీకు చెడు ఆలోచనలు వస్తున్నాయా? మనసు ప్రశాంతంగా లేదా? మనోవ్యాధితో బాధపడుతున్నారా? అయితే ఈ గురువారం రోజు సాయంత్రం గాయత్రీదేవిని పూజించండి. అలాగే గాయత్రి అష్టకాన్ని పారాయణం చేయండి. ప్రతిరోజు ఇలాంటి విలువైన సమాచారం తెలుసుకోవడం కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.